హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలండి. ఈ పండగ సందర్భంగా నేను మీ అందరికీ పరిమిళా ప్రసాదం తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. ఈ నైవేద్యం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గుడక పెడతారండి. ముందుగా ఒక చిన్న బౌల్ పెట్టుకున్నానండి. అందులో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నా. ఒక కప్పు పాలు పోసుకొని ముందుగా మనము దీన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. కాంచి చల్లారిపోయిన పాలండి ఇవి. ఒక కప్పు వేసుకున్నాను. ఇప్పుడు బాగా వీటిని బాగా కలుపుకొని మనము హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలండి పక్కకి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా తయారైందండి. దీన్ని ఇప్పుడు మనము పక్కకు పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక టీ స్పూను నెయ్యి వేసుకుందామండి. తర్వాత కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఎండు ద్రాక్ష అండి. ఈ రెండు మనము వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి ఇవన్నీ. ఇప్పుడు నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకున్నాం కదా, జీడిపప్పుని తీసేసానండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే షుగర్ వేసుకుంటున్నాను. ఒక కప్పు షుగర్ వేసుకొని 1/2 నిమిషం సేపు మనము వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టాలండి, మంటని హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతుంది. ఈ విధంగా తయారైందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. మళ్ళీ కరగబెట్టుకుందామండి చక్కెర అంతా. చూడండి, చక్కెర కరిగి ఈ విధంగా తయారైందండి. ఎందుకంటే నేను నెయ్యిలో ఒక 1/2 నిమిషం పాటు ఊరికట్లా వేంపాను కదా, అది అక్కడక్కడ చక్కెర అంతా గట్టిగా అయిందండి. కొద్దిగా వాటర్ వేసుకొని అదంతా కరిగేదాకా వేసుకున్నాను. కొద్దిగా నేను ఫుడ్ కలర్ వేసానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇది ఈ విధంగా తయారైంది కదా. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదా మనము బొంబాయి రవ్వ పాలు, అవి ఇందులో వేసేసుకొని అక్కడక్కడ గట్టిగా అవ్వకుండా కలబెట్టుకుంటూ ఉండాలండి దగ్గరుండి. మనము లేకుండా మనం ఈ విధంగా కలబెట్టుకోవాలండి. ఈ విధంగా తయారైందండి. ఇప్పుడు నెయ్యి ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా మనకు కొంచెము బాగా గట్టిగా అయ్యేంత వరకు మనము దీన్ని బాగా కలిపెడుతూనే ఉండాలండి. అయిపోయిందండి, గట్టిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము వేయించి పెట్టుకున్నాం కదా ఎండు ద్రాక్ష, జీడిపప్పు, అవి కూడా వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. చూసారు కదండి పరిమళా ప్రసాదం తయారు చేసుకునే విధానం. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.